అందరికీ నమస్కారం. సరళంగా జీవించడం ఈ మాట వినగానే మనకేమనిపిస్తుంది? కేవలం కొన్ని వస్తువులతో బ్రతకడమేనా? లేదంటే దీని వెనక ఇంకా లోతైన అర్థమేమైనా ఉందా? ఈరోజు మనం సత్యశోధన నుంచి స్ఫూర్తి పొంది సరళత్వమంటే నిజంగా ఏంటో తెలుసుకోవడానికి చేసిన ఒక గొప్ప ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. అసలు సంపూర్ణ సత్యంతో చాలా సింపుల్గా బ్రతకాలంటే దానికి మనం చెల్లించాల్సిన వెల ఏంటి, ఎంత? చూట్టానికి చిన్న ప్రశ్నలా ఉన్నా ఈ ఒక్క ప్రశ్న నుంచే జీవితాంతం కొనసాగిన ప్రయోగాల ప్రవాహం మొదలైంది. దానికోసం కొన్ని ప్రాథమిక సూత్రాలు పునాదిగా నిల్చాయి. సరే, మరి ప్రయాణానికి ఒక రకంగా చెప్పాలంటే నైతిక దిక్సూచిలా పనిచేసిన ఆ ముఖ్యమైన నియమాలేంటో కాస్త లోతుగా చూద్దాం. చూడండి, సత్యానికే కట్టుబడి ఉండాలి, అవసరం లేనివి వదిలేయాలి, భయాన్ని పూర్తిగా జయించాలి. ఇవన్నీ వినడానికి ఆదర్శాల్లా అనిపించొచ్చు, కాని ఇవి కేవలం మాటలు కాదు, నిజ జీవితంలో పాటించాల్సిన మార్గదర్శకాలు. మరి వీటిని ఆచరణలో పెట్టే టైమొచ్చింది. వీటికి ఒక పెద్ద పరీక్షెదురు కాబోతోంది. అది 1910వ సంవత్సరం. ఒకే ఒక రైలు ప్రయాణం. అప్పటిదాకా కేవలం ఆలోచనల రూపంలో, సిద్ధాంతాల రూపంలో ఉన్న ఈ నియమాలన్నింటినీ నిజ జీవితంలో నిలబెట్టింది. ఒక అగ్నిపరీక్షలా అన్మాట. హాయిగా, సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశమున్నా దాన్ని కాదని, కావాలనే 3వ తరగతి పెట్టెలో ప్రయాణించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఆ ప్రయాణంలో ఎదురయ్యే కఠినమైన నిజాల్ని స్వయంగా చూడాలని, అనుభవించాలని. సో ఈ ప్రయాణాన్ని మనమొక పద్ధతి ప్రకారం చేసిన ప్రయోగంలా చూడొచ్చు. ఇది ఎలా సాగిందంటే, ముందుక స్పష్టమైన నిర్ణయంతో మొదలయింది, తర్వాత తీవ్రమైన కష్టాల్ని ఎదుర్కొంది, చివరికి ఒక గొప్ప జ్ఞానోదయంతో ముగిసింది. అయితే ఆ ప్రయాణంలో ఎదురైన శారీరక ఇబ్బందులు లోపల ఒక పెద్ద సంఘర్షణను రేపాయి, ఒక అంతర్మథనానికి దారితీశాయి. అప్పుడు మనసులో ఒక్కటే ప్రశ్న: అసలు ఎందుకిదంతా భరించాలి? మనం సౌకర్యంగా ఉంటూనే ఇతరులకు సేవ చేయొచ్చు కదా. ఇంతలా కష్టపడటం నిజంగా అవసరమా? సో ఇక్కడ 2 వాదనలు బలంగా వినిపించాయి. ఒకవైపేమో సేవ చేయడానికి కష్టపడక్కర్లేదు, పేదవాళ్లకి సహాయం చేయడానికి మనం పేదవాళ్లం అవ్వాల్సిన పని లేదు అనే ఒక ప్రాక్టికల్ ఆలోచన. మరోవైపేమో కాదు, వాళ్ల కష్టాలు నిజంగా అర్థం కావాలంటే వాళ్లలాగే జీవించాలి, అప్పుడే అది నిజమైన సేవ అవుతుంది అనే బలమైన సూత్రం. ఈ అంతర్మథనానికి చివరకు ఒక స్పష్టమైన సమాధానం దొరికింది. అదేంటంటే, నేను వాళ్లలా బ్రతకకుండా వాళ్లకు నిజమైన ప్రతినిధిగా ఎలా నిలబడగలను? అప్పుడు నేను చేసే పనికి అర్థమేముంటుంది? అది కేవలం ఓ మోసమవుతుంది. అంటే అసలు విషయం అర్థమైపోయింది, పంచుకున్న అనుభవం లేకుండా చేసే సేవకు విలువలేదని. ఇలా ఒక స్పష్టత వచ్చాక అది కేవలం ఆలోచనలకే పరిమితం కాలేదు. వెంటనే చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుని వాటిని ఆచరణలో పెట్టేలా చేసింది. ఇందులో మొదటి అడుగు అపరిగ్రహం అనే సూత్రాన్ని పాటించడం. అంటే ఏంటి? సింపుల్, అవసరం లేని వస్తువుల్ని మన దగ్గర ఉంచుకోకూడదు. ఈ క్రమంలో ఏకంగా 60కి పైగా వ్యక్తిగత వస్తువులని, బట్టలని దానం చేసేశారు. ఈ సరళత్వం వైపు వెళ్లే దారి చాలా క్లియర్గా ఉంది. స్టెప్ 1, మన దగ్గర అనవసరంగా ఏమేమున్నాయో వాటి భారాన్ని గుర్తించడం. స్టెప్ 2, నిర్ణయం తీసుకుని వాటన్నిటినీ వదిలేయడం. ఇక స్టెప్ 3, అలా వదిలేయడం వల్ల వచ్చే స్వేచ్ఛను మనస్ఫూర్తిగా ఆస్వాదించడం. ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ ప్రయోగం లక్ష్యం పేదరికాన్ని కోరుకోవటం కాదు, అనవసరమైన వస్తువుల గందరగోళం నుంచి బయటపడి జీవితంలో అసలైన దానిమీద దృష్టి పెట్టడం. సరే, ఇదంతా బాగుంది. మరి ఈ ప్రయాణం నుంచి, ఈ కఠినమైన ప్రయోగం నుంచి చివరికి నేర్చుకున్న అసలైన పాఠమేంటి? ఆ ప్రయాణం ఒక అద్భుతమైన నిజాన్ని కళ్లముందుంచింది. అదేంటంటే, సేవాజీవితం, సరళమైన జీవితం, ఈ 2 వేర్వేరు కాదు, 2 ఒకటే. ఒకదానిని వదిలి మరొకటి ఉండలేదు. ఈ మొత్తం ప్రయోగం యొక్క సారాంశం ఒక్క మాటలో చెప్పాలంటే, నేను పేదల్లోకెల్లా అత్యంత నిరుపేదతో ఒకటి కావాలి, అప్పుడే నేను వాళ్ల తరపున మాట్లాడగలను, వాళ్లకు నిజంగా సేవ చేయగలను. అంటే నిజమైన సేవకు, సానుభూతికి పునాది అనుభవమే. స్వయంగా అనుభవించి చూస్తేనే అసలైన సేవ సాధ్యం. చివరిగా ఇది మనందర్నీ ఆలోచింపచేసే ఒక ప్రశ్నను మిగులుస్తుంది. మన జీవితంలో మనం చేసే ప్రయోగాలు ఏవి? మనం తీసుకునే నిర్ణయాలు
మనం ఎంచుకునే అనుభవాలు మన సత్యాలను, మన సూత్రాలను ఎలా మలుస్తున్నాయి.